ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు గుప్పించింది. ప్రాధాన్యాలను ఎక్కడో మరిచి వచ్చే లోక్సభ ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యేందుకు మోదీ తెగిస్తున్నారని ఆ పార్టీ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. పాకిస్తాన్ చెరలో ఉన్న పైలట్ తిరిగి రావాలని యావత్ భారతం ప్రార్థిస్తూ ఉంటే ప్రధాని భాజపా కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్లో మునిగిపోయారని ట్విట్టర్లో మండిపడ్డారు. సైనిక దళాలు సరిహద్దులను పరిరక్షిస్తూ ఉండే ప్రధాన సేవకుడు మాత్రం పోలింగ్ బూత్ల పరిరక్షణలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పోలింగ్ బూత్ మొదటి ప్రాధాన్యమా లేక దేశం మొదటి ప్రాధాన్యమా అని ఆయన ప్రశ్నించారు. సైనికుల త్యాగాల నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు భాజపా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించిన సుర్జేవాలా ఆ పార్టీ నేతలు నిజమైన ఆత్మశోధన చేసుకోవాలని సూచించారు. అటు ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులు భాజపాను గెలిపిస్తాయంటూ భాజపా నేత యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మరో సీనియర్ నేత కపిల్ సిబాల్ మండిపడ్డారు. ఇది దేశభక్తా లేక మతిలేని రాజకీయమా అని ప్రశ్నించారు.